హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం అయితే మేము 3 కేజెస్ ఆఫ్ చికెన్ తీసుకున్నాము. సో దానికి 10 ఆనియన్స్ అయితే తీసుకొని సన్నగా చాక్ చేసుకొని ఆయిల్లో వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను బిర్యానీ చేస్తున్న సమయంలో నాకు కంప్లీట్ వీడియో తీయడానికి అయితే కుదరలేదు, కానీ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా కొద్దిగా ఆనియన్స్ వేసుకొని చాలా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా మనం పుదీనా కొత్తిమీర కూడా తీసుకొని మంచిగా ఫ్రెష్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ ఎలా ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నామో సేమ్ అదే విధంగా పుదీనా అండ్ కొత్తిమీరను కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చాలా చక్కగా అయితే ఫ్రై అవుతున్నాయి కదా. సేమ్ పుదీనా కొత్తిమీర ఆనియన్స్ అయితే ఫ్రై చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని మనమైతే ఎంత చికెన్ అయితే యూజ్ చేస్తున్నామో అంత చికెన్ తీసుకొని చికెన్కు సరిపడంత ఉప్పు, కారం, అల్లం, పసుపు, ఒక 2-3 పచ్చిమిర్చీస్ అండ్ దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీస్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తగినంత నిమ్మరసం, పెరుగు అండ్ మనం ఏంపి పక్కన పెట్టేసుకున్నటువంటి ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అండ్ పచ్చి పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇలా మంచిగా ఒక 3 టైమ్స్ కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 1 అవర్ అనేది నాననివ్వాలి ఇలా కలిపింది. సో ఇప్పుడైతే నేను 3 కేజెస్ ఆఫ్ చికెన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి అందుకోసం అయితే 3.5 కేజెస్ ఆఫ్ బాస్మతి రైస్ అయితే తీసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఎసరు కోసం తగినన్ని వాటర్ తీసుకొని దాంట్లో సాజీరా, బగారాకు, లవంగాలు, ఇలాచీ వేసుకొని ఎసరు వచ్చాక మనం పక్కన నానబెట్టేసుకున్నటువంటి రైస్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. మంచిగా కుక్ అవుతున్న సమయంలో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, రైస్ అయితే చాలా చక్కగా ఉడుకుతుంది, వాటర్ కూడా తగ్గుతూ వస్తున్నాయి. మనం కంప్లీట్ రైస్ అనేది ఉడకనివ్వద్దు, కొద్దిగా పలుకున్నప్పుడే రైస్ అనేది తీసేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నేను కొద్దిగా రైస్ తీసేసుకొని మనం ఏదైతే చికెన్ కలిపి పెట్టుకున్నామో పక్కన ఆ గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా కంప్లీట్గా రైస్ అంతా వేసేసుకొని మనమైతే వేంపి పక్కన పెట్టేసుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ వేసేసుకోవాలి. అదేవిధంగా బగారా కలర్ కొద్దిగా వాటర్లో వేసి మిక్స్ చేసుకొని మన రైస్ పైన వేసేసుకోవాలి. మనం వేంపుతున్న సమయంలో మిగిలిపోయినటువంటి ఆయిల్ కూడా వేసేసుకోవాలి. మీకు కావాలంటే నెయ్యి కూడా వేసేసుకోవచ్చు, నెయ్యి అనేది ఆప్షనల్. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించి ఒక 2-3 మినిట్స్ అనేది స్టవ్ హైలో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అయితే సిమ్లో పెట్టేసుకోండి. చూడండి, ఫైనల్గా అయితే మన బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా చక్కగా కుక్ అయిపోయింది కదా. చికెన్ కూడా చాలా బాగుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది. మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.